కశ్మీర్లో కొంతకాలం క్రితం స్టోన్ పెల్టింగ్ జరిగేది. అవును. ఆర్మీని టార్గెట్ చేసి అటాక్ చేసేటువంటి వాళ్ళు, అవును. స్టోన్ పెల్టింగ్ చేసేటువంటి వాళ్ళకి, ఇలాంటి అరాచకాలు సృష్టించేటువంటి వాళ్ళకి పాకిస్తాన్ నుంచి ఫండ్స్ అండ్ బై ద సేమ్ వే లోకల్గా ఉండేటువంటి వాళ్ళు కూలీ టైప్లో ఇస్తారు అని చెప్పి విన్నాను. ఈజ్ దట్ రైట్? అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడంటే ఆర్టికల్ 370 తర్వాత టూరిజం పెరిగింది, లేకపోతే కొద్ది గొప్ప ఇండస్ట్రీస్ రావడానికి ట్రై చేసినాయి బిఫోర్ దిస్ అటాక్ హ్యాపెండ్. సో ఇండియా మొత్తం కాశ్మీర్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా తగ్గినాయి. కానీ ఈ స్టోన్ పెల్టింగ్ ఇదంతా ఒకప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ బిఫోర్ 2019 ఎప్పుడు 2019 ముందు చూసుకుంటే స్టోన్ పెల్టింగ్ అనేది చాలా కామన్ సైట్ కాశ్మీర్లో. ఎక్కడన్నా ఆపరేషన్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజియన్ తీసుకున్నాం, ఒక పల్లెటూరు తీసుకున్నాం. ఆ పల్లెటూరులో టెర్రరిస్టులు దాక్కొని ఉన్నారని తెలిసింది. సెక్యూరిటీ ఫోర్సెస్ వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసే టైంలో లోకల్స్ అందరూ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద రాళ్ళు రువ్వడం కానివ్వండి, లేకపోతే ఆ టెర్రరిస్ట్ని వాళ్ళ ఇంటి వెనకాల నుంచి తప్పించి వాళ్ళని ఎస్కేప్ చేయించడం కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా కామన్గా జరిగేవి. ఇవి మీరు యూట్యూబ్లో ఇవాళ చూసుకున్నా కానీ మీకు ఆ వీడియోస్ అన్నీ క్లియర్గా కనపడతాయి. సో ఒకప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, టూరిజం అంత గట్టిగా లేదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే లోకల్గా ఎవరైతే చిన్న చితక పనులు చేసుకునే కాశ్మీరీస్ ఉంటారో, లేకపోతే యూత్ ఎవరైతే ఉంటారో, నేను చూసాను, ఇది చాలా దగ్గరగా చూసిన విషయం ఏంటి అంటే ఈ స్టోన్ పెల్టింగ్లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే ఏజ్ బ్రాకెట్ ఏంటి అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 12 years to 24 years. 12 years? 12 years. చిన్నపిల్లలు కదా, చాలా చిన్నపిల్లలు. మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. కాశ్మీర్లో ఒక చిన్న పల్లెటూరులో ఒక ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఒక డాక్టర్ ఆయన కార్ వేసుకొని అటుగా వెళ్తున్నారు, సివిలియన్ డాక్టర్ అటుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బ్యారికేడ్ పెట్టారు లోకల్స్. ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది, ఇటువైపు వెళ్ళకూడదు, వెళ్తే స్టోన్ పెల్టింగ్ అది ఇది అవుతుంది అని చెప్పి. సో ఆయన కార్లోంచి దిగి చూస్తే ఆపిన వాళ్ళు ఎవరు వీళ్ళంతా అని చూస్తే దేవర్ హార్డ్లీ కిడ్స్, 13 years 14 years. ఈ పిల్లలు రోడ్డుకి అడ్డంగా రాళ్ళు లేకపోతే కర్రలు ఇవన్నీ పెట్టి ఆపున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆయన రిక్వెస్ట్ చేశాడు ఆ డాక్టర్, మమ్మల్ని వెళ్ళనివ్వండి, నేను ఇక్కడే దగ్గరలోనే ఉంటాను, మా ఊరు పక్కనే, నేను వెళ్ళాలి, క్రాస్ చేయాలి, ఇంటికి తొందరగా వెళ్ళాలి, ఆపరేషన్ అవుతుంది కాబట్టి నేను బయట ఉంటే ఇంకా డేంజర్ అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు మా బాస్ని ఒకసారి మాట్లాడాలి, ఆయన ఒప్పుకుంటే మేము ఓపెన్ చేస్తాము అన్నారు. ఓకే. తీరా తీసుకెళ్ళి చూస్తే బాస్ ఎవరు అంటే 14 ఏళ్ల వయసున్న ఆ డాక్టర్ కొడుకు. ఆ డాక్టర్ కొడుకు 14 ఏళ్ల అబ్బాయి వయసు. వాడు ఈ చిన్న పిల్లలందరినీ పోగేసి రోడ్స్ బ్లాక్ చేయడం, ఎవరిని వెళ్లకుండా చేయడం, ఇలాంటి పనులన్నీ స్టోన్ పెల్టింగ్ చేయించడం. సో యూత్ బేసిక్గా ఏమవుతుందంటే ఇఫ్ యూ లుక్ అట్ మన ఏజ్, మనం కూడా పెరిగేటప్పుడు 13-14 years అంటే ఆ ఉడుకు రక్తం ఉంటుంది ఆ టైంలో. 16 years మనం కాలేజ్ చదివేటప్పుడు ప్రతి చిన్నదానికి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అనే ఆ తాపత్రయంలో ఉంటాం. అప్పుడు మనకి మంచేది చెడు ఏది అని మనకి కరెక్ట్గా తెలియదు. ఎక్కడ మనకి అటెన్షన్ దొరికితే అటువైపు మనం పరిగెత్తడానికి ట్రై చేసే వయసు అది. ఆ వయసునే వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వచ్చే టెర్రరిస్ట్ని చూసుకున్నా కానీ వాళ్ళని చిన్నప్పటి నుంచి మదర్సాలో పెడతారు. ఆ మదర్సాలో వాళ్ళు ఒక 10-15 మందిని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళల్లో వాళ్ళు ముజాహిదీన్ అంటారు వీళ్ళని, ఎవరైతే టెర్రరిస్ట్ ఉంటారో. ఓకే. ఈ ముజాహిదీన్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, ఎవరు దానికి ఫిట్గా ఉన్నారని చెప్పి ఆ బంచ్ ఆఫ్ కిడ్స్లోంచి వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్లోకి పంపించి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇప్పించి ఫైనల్గా వాళ్ళని టెర్రరిస్ట్ని చేస్తారు. సో దిస్ బ్రెయిన్ వాష్ డజంట్ స్టార్ట్ ఇన్ వన్ డే. ఇది కంటిన్యూస్గా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పూన్ ఆ విషాన్ని అలా వాళ్ళ నోట్లో పెడుతూ ఫైనల్గా వాళ్ళని ఒక రాక్షసుల్లాగా తయారు చేస్తారు. సో దట్స్ వై పాక్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నారు వాళ్ళు రీసెంట్గా పహల్గామ్ అటాకర్స్ని. అవును. సో ఇంకొక విషయం, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఆన్ రికార్డ్ ఒప్పుకున్న విషయం ఏంటి అంటే ఒకప్పుడు యుఎస్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది బాగా. ఎందుకు అంటే యుఎస్ వాంటెడ్ టు సర్వైవ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళకి పాకిస్తాన్ హెల్ప్ కావాలి. సో రీసెంట్గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే లాస్ట్ 3 decades నుంచి 30 ఏళ్ల నుంచి వీఆర్ డూయింగ్ ది డర్టీ వర్క్ ఫర్ యుఎస్ ఇన్ ది ఆఫ్ఘనిస్తాన్ అని. సో ఈ టెర్రరిస్ట్ని పంపించడం లేకపోతే ఇదంతా మనకి కొత్త, ఇది ఒక సివిలైజ్డ్ సొసైటీ కాబట్టి మనకి ఇదంతా చాలా పెద్ద విషయం లాగా అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ గో ఇన్ టు పాకిస్తాన్ ఇట్స్ ఎ వెరీ 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 నార్మల్ థింగ్. ఇప్పుడు ఒక పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, అది కూడా కమాండోగా చేసిన వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ జాయిన్ అవుతున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ బ్రెయిన్ వాషింగ్ కానివ్వండి, అది ప్రొపగాండా అనేది ఎలాగా రన్ అవుతుందో. సో దట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ.